ఇక విద్యార్థులు సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష సూచించారు. సోనాల మండల కేంద్రంలోని పీఎంశ్రీ జడ్పీ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ పాఠశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనంతో పాటుగా ఉదయం పూట రాగి జావ వంటి పౌష్టికాహారాన్ని అందించనున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు రాగి జావ ఎంతో దోహదపడుతుందని, జంక్ ఫుడ్స్, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండి విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవర్చుకోవాలన్నారు. ఇక పాఠశాలలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఫిర్యాదును పెట్టేను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. మనం ఆరోగ్య పాఠశాలలో ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత మీ కంప్లైంట్ బాక్స్ సందర్భంగా ఏవైతే ఒక కమిటీ ఉంది, గ్రీవెన్స్ రిట్రెసల్ కమిటీ, మళ్ళీ నేను మీ హెచ్ఎం గారు ఆ కమిటీ కూర్చొని, మళ్ళీ హెచ్ఎం గారు రూమ్లో కూర్చొని మళ్ళీ ఏమేమి కంప్లైంట్స్ వచ్చినాయి అవి అన్నీ కూడా స్టడీ చేసి దానికి తప్పకుండా కూడా పరిష్కారం కూడా కానీ మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో వారి జీవిత చరిత్ర గురించి కూడా బుక్లో రాయడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారుది పెట్టడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారుది పెట్టడం జరిగింది. తర్వాత కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎస్ఆర్ శంకరన్ సార్ గారు వారిది కూడా అట్లా మనం ఏవైతే జీవిత చరిత్ర ఉన్నాయో ఒక స్మాల్ బయోడేటా టైప్స్లో కానీ ఒక స్మాల్ డిస్క్రిప్షన్ కానీ అవి అన్నీ కూడా పెట్టడం జరిగింది. బికాజ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మీరు కూడా అటువంటి తయారవ్వాలి భవిష్యత్తులో. మనం అందరము కూడా అట్లా లక్ష్యం పెట్టి, వారు కూడా చాలా కష్టపడి ఇష్టపడి వచ్చారు. వారిది కూడా బ్యాక్గ్రౌండ్ ఏదో చాలా రిచ్ ఫ్యామిలీస్ నుంచి అట్లా లేవు. వారు కూడా చాలా కష్టపడి ఏవైతే గోల్ ఉన్నాయో ఆ గోల్ సాధించడానికి ఏ మార్గం తీసుకున్నారో అదే మార్గం మీరు కూడా డిసైడ్ చేయాలి, అదే గోల్ మీరు కూడా డిసైడ్ చేయాలి. అందుకే అవి పెట్టడం జరిగింది. దీంతో పాటు మీరు ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ స్కూల్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, తెలుగు మీడియం కూడా ఉంది. సో దీని సందర్భంగా ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటే మీకు భవిష్యత్తులో చాలా మేలు జరుగుతాయి. సో యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ వెరీ గుడ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. అంటే అది మీకు ఆబ్వియస్లీ 10th ఎగ్జామ్లో చాలా బాగా మార్క్స్ వస్తాయి. దీంతోపాటు మనం ఎట్లయినా